టు ఆల్ స్టూడెంట్స్. సో మనం లాస్ట్ 2 సెషన్స్ నుంచి ఆర్గానిక్ రియాక్షన్స్ డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. ఆర్గానిక్ రియాక్షన్స్లో మనం ఎడిషన్ రియాక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం. అలానే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లాస్ట్ వీడియోలో కంప్లీట్ చేసాం. అలానే టుడే సెషన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఎలిమినేషన్ రియాక్షన్స్. మూడో రియాక్షన్ ఎలిమినేషన్ reactions. The elimination reactions, the reactions in which two or more atoms of this substrate, the reactions in which two or more atoms of organic substrate, atoms of the substrate అనొచ్చు of organic substrate, ఆర్గానిక్ కాంపౌండ్ అనమాట. సబ్స్ట్రేట్ అంటే రియాక్టింగ్ మాలిక్యూల్ అనమాట. ఆర్గానిక్ సబ్స్ట్రేట్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ adjacent carbon atoms to form multiple bonds, are called elimination reactions. అంట. సో రెండు, the reactions in which two or more atoms of the organic substrate, ఆర్గానిక్ సబ్స్ట్రేట్లో ఉన్న రెండు 2 or more atoms రిమూవ్డ్ ఫ్రమ్ అడ్జసెంట్ కార్బన్ ఆటమ్స్, సబ్స్ట్రేట్లో ఉన్న అడ్జసెంట్ కార్బన్ ఆటమ్స్ నుంచి 2 or more atoms అనేవి రీప్లేస్ అవుతాయి, రిమూవ్డ్ ఫ్రమ్ అడ్జసెంట్ కార్బన్ ఆటమ్స్ టు ఫార్మ్ మల్టిపుల్ బాండ్స్, డబుల్ బాండ్గా ఫామ్ అవుతాయి. వాటిని ఎలిమినేషన్ రియాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆల్కల్ హ్యాలైడ్ తీసుకుంటున్నా. ఆల్కల్ హ్యాలైడ్ ఇది CH3CH2X, ఇథైల్ హ్యాలైడ్, ఇది పేరు ఇథైల్ హ్యాలైడ్. రియాక్ట్స్ విత్ alcoholic KOH to form ethylene అనేది ఫామ్ అయింది. ఇథిలీన్ ప్లస్ KX ప్లస్ H2O, ఇక్కడ KX గా పోయింది. KX ఇక్కడ ఉన్న హైడ్రోజన్ రిమూవ్ అయిపోయింది. ఇది ఫంక్షనల్ గ్రూప్ అనుకుంటే ఇది ఆల్ఫా, ఇది బీటా ఎలిమినేషన్ జరిగింది. బీటా హైడ్రోజన్ రిమూవ్ అయింది. ఈ హైడ్రోజన్ ఈ OH అనమాట. హైడ్రోజన్ OH గా రిమూవ్ అయ్యి మనకి ఇథిలీన్ గా ఫామ్ అయింది. ప్లస్ KX ప్లస్ H2O, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ రిమూవ్ అవుతుంది అనమాట. అలానే మనకి ఇంకో ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రొపైల్ ఆల్కహాల్ కానీ ఇథైల్ ఆల్కహాల్ ఏదైనా తీసుకోవచ్చు. ప్రొపనాల్ CH3CH2OH, ప్రొపైల్ ఆల్కహాల్ని in the presence of concentrated sulfuric acid, H2SO4 170 degrees Celsius హీట్ చేసినప్పుడు మనకి ప్రోపీన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఫంక్షనల్ గ్రూప్ అనమాట. ఇక్కడ కూడా అంతే, ఫంక్షనల్ గ్రూప్, ఇది ఫంక్షనల్ గ్రూప్. అక్కడేమో హాలోజన్ ఫంక్షనల్ గ్రూప్, ఇక్కడేమో OH ఫంక్షనల్ గ్రూప్ ఆల్ఫా బీటా ఎలిమినేషన్ జరిగింది. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ OH పోతే ఇక్కడ మనకి
ప్రోపిన్ అనేది ఫామ్ అయింది. CH3 CH డబుల్ బాండ్ CH డబుల్ బాండ్ CH. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ రిమూవ్ అయిపోతే HOH అనమాట. సో రిమూవ్ అయిపోయి మనకి ఇక్కడ ఉన్న హైడ్రోజన్ OH H2Oగా పోయింది. ప్రోపిన్ అనేది ఫామ్ అయింది. ప్రోపిన్ కానీ ఇథైల్ ఆల్కహాల్ తీసుకుంటే ఇథైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది. అలా కాకుండా మూడో ఎగ్జాంపుల్ కూడా చూసుకోవచ్చు. మూడో ఎగ్జాంపుల్, సో నేను 1,2 డైబ్రోమో ఈథేన్ని సో జింక్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి సో ఈథిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రియాక్షన్ ఎగ్జాంపుల్ 3, 1,2 డైబ్రోమో ఈథేన్ 1,2 డైబ్రోమో ఈథేన్ అనమాట. రియాక్ట్స్ విత్ జింక్ డస్ట్ అంటాం, లేదంటే జింక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాల్. హీట్ చేస్తే మనకేమొస్తుంది స్టూడెంట్స్? సో ఇథిలిన్ అనేది ఫామ్ అయింది. ఇథిలిన్ CH2, ఇక్కడ గ్యాప్ ఇస్తున్న నేమ్, దీని పేరు 1,2 డైబ్రోమో ఈథేన్. ఫస్ట్ పొజిషన్లో బ్రోమిన్, సెకండ్ పొజిషన్లో బ్రోమిన్ ఉంది. 1,2 డైబ్రోమో ఈథేన్ అనమాట. రియాక్ట్స్ విత్ జింక్, సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాల్ టు ఫామ్ ఈథీన్. టు ఫామ్ ఏమొస్తుంది మనకి? ఈథీన్. CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ ZnBr2 ప్లస్ ZnBr2. ఈథీన్ అనేది ఫామ్ అయింది, ఇథిలిన్. ఇది టోటల్గా 3 ఎగ్జాంపుల్స్ అనమాట. 3 ఎగ్జాంపుల్స్. దీని కంటిన్యూషన్ స్టూడెంట్స్, దీని కంటిన్యూషన్ ఇక్కడ రాశారు. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ద రియాక్షన్స్ ఇన్ విచ్ an atomar group of an organic substrate an atomar group of an organic substrate replaced by another atomar group. ఇక్కడ చూడండి హాలోజన్ అనేది సో are removed from the adjacent carbon atoms. సో removed from the adjacent carbon atoms. ఇక్కడ హాలోజన్ ఉంది. సో ఇది ఫంక్షనల్ గ్రూప్ ఆల్ఫా, ఇది బీటా. సో ఇక్కడ హైడ్రోజన్ని రిమూవ్ చేస్తున్నాం. మనకి ఇక్కడ ఉన్న ఈ కార్బన్లో అడ్జసెంట్ కార్బన్లో ఉన్న హైడ్రోజన్ని రిమూవ్ చేస్తున్నాం. దాన్ని మనం ఎలిమినేషన్ రియాక్షన్స్ అన్నాం. ద రియాక్షన్స్ ఇన్ విచ్ అన్ ఆటమార్ గ్రూప్ ఆఫ్ ది సబ్స్ట్రేట్ ఆఫ్ ఆర్గానిక్ సబ్స్ట్రేట్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ది అడ్జసెంట్ కార్బన్ ఆటమ్స్. చూడండి ఇక్కడ ఉన్న సో ఇక్కడ ఈ కార్బన్ నుంచి ఒక హాలోజన్, ఈ కార్బన్ నుంచి ఇంకో హాలోజన్, 2 హాలోజన్స్ని సో అడ్జసెంట్ కార్బన్ ఆటమ్స్ నుంచి రిమూవ్ చేస్తే మనకి ఇథిలిన్ ఫామ్ అయింది. ఇక్కడ మనకి బీటా ఎలిమినేషన్ చేసాం. సో ఇది ఫంక్షనల్ గ్రూప్ ఆల్ఫా బీటా. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ని ఎలిమినేట్ చేస్తే మనకి ఈన్స్ అనేవి ఫామ్ అయింది, ఈథిన్ ఫామ్ అయింది. సో ఇక్కడేమో ప్రోపిన్ అనేది ఫామ్ అయింది. ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ కోసం మీకు కావాలంటే సో ఎగ్జాంపుల్ 1ని చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ 1ని సో ఎగ్జాంపుల్ 1లో మనం సో ఆల్కైల్ హ్యాలైడ్ CH3 CH2 X ప్లస్ KOH ఆల్కహాలిక్ KOHతో రియాక్ట్ చేస్తున్నాం. సో రియాక్ట్ అయినప్పుడు ఆల్కహాలిక్ KOHతో రియాక్ట్ అయినప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాల్తో సో ఇది ఫంక్షనల్ గ్రూప్ అనుకున్నాం, ఇది ఆల్ఫా. చూడండి ఇక్కడ ఉన్న బీటా హైడ్రోజన్ని ఇలా రాస్తున్నాం. సో ఇక్కడ ఉన్న ఈ కార్బన్ ఉన్న హైడ్రోజన్ ఇలా రాస్తున్నాం, ఇలా HX పోయింది. సో ఈ బాండ్ ఇటు CH2 డబుల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ అనేది ఇక్కడ ఉన్న ఈ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయ్యి సో డబుల్ బాండ్గా ఫామ్ అయింది. ప్లస్ సో చూడండి HX, ఈ HX అనేది ఈ కార్బన్లో నుంచి రిమూవ్ అయింది, దీంతో ఇన్వాల్వ్ అయింది అనమాట. ఇక్కడ KX అంటాం, ఇలా చెప్తాం స్టూడెంట్స్. సో ఇక్కడ KX, ఇది KXగా ఫామ్ అయింది. ప్లస్ H2O, ఇక్కడ ఉన్న హైడ్రోజను OHని రిమూవ్ చేద్దాం, H2Oగా ఫామ్ అయింది. ఇలా జరిగింది అనమాట ఎలిమినేషన్. ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ CH3 CH2 CH2OHలో CH3 CH2 CH2OH. సో ఇథైల్ ఆల్కహాల్ని హీట్ చేస్తున్నాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 170 degrees హీట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఫంక్షనల్ గ్రూప్ ఇది ఆల్ఫా బీటా. అడ్జసెంట్ కార్బన్లో ఉన్న హైడ్రోజన్ని రిమూవ్ చేయడం,
ఇక్కడ హెచ్ని ఇలా రాసిన ఈ హెచ్ ఈ ఓహెచ్గా పోయింది అనమాట, హెచ్ ఓహెచ్గా పోయింది. H2O రిమూవ్ అయింది, బ్లాక్తో రిమూవ్ చేస్తాం. సో మనకు వచ్చేది ప్రోపీన్ అనేది ఫామ్ అయింది. ప్రోపీన్ ఏం ఫామ్ అయింది స్టూడెంట్స్? ప్రోపీన్. CH3 CH డబుల్ బాండ్ CH2 ప్లస్ H2O, ప్రోపీన్ అనేది ఫామ్ అయింది. సో ఇది నోట్గా రాసుకోండి, నోట్, లేదు డైరెక్ట్గా ఇలా చూసుకోవచ్చు. ఇవి టోటల్గా మనకి ఎలిమినేషన్ రియాక్షన్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్స్. మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్స్ అన్నమాట. గోయింగ్ టు డిస్కస్ నెక్స్ట్ వన్ మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్. ఫోర్త్ వన్ మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్. Molecular rearrangement students. Fourth one, the reactions in which an atom or group, the reactions in which an atom or group migrates atom or group migration takes place, migration takes place. The reactions in which an atom or group migration takes place within the molecule are called rearrangement reactions. The reactions in which an atom or group migrates takes place, లేదంటే మైగ్రేషన్ టేక్స్ ప్లేస్ అనొచ్చు, లేదంటే మైగ్రేట్స్ అయినా వాడచ్చు. మైగ్రేట్స్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద మాలిక్యూల్. సో ఆర్ కాల్డ్, అంటే ఆ మాలిక్యూల్లో మనకి సో మాలిక్యూల్స్ యొక్క రీఅరేంజ్మెంట్ అనేది జరిగిద్ది. సో మైగ్రేట్ అవుతాయి అదే మాలిక్యూల్లో. సో ఒక యాటమ్ నుంచి ఇంకో యాటమ్కి సో ఏమవుతాయి, సో యాటమ్స్ అనేవి కానీ గ్రూప్స్ కానీ రీప్లేస్ అవ్వడాన్ని మనం మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్స్ అంటాం. అలా చెప్పొచ్చు. ఇంకో విధంగా కూడా డెఫినేషన్ చెప్పొచ్చు. డెఫినేషన్ when a group migrates from one atom to another atom, when a group అనొచ్చు, atom అనొచ్చు స్టూడెంట్స్. గ్రూప్ అవ్వచ్చు లేదంటే atom అవ్వచ్చు. migrates from one atom to another atom within the same molecule, లేదంటే సేమ్ మాలిక్యూల్ అనొచ్చు. విత్ ఇన్ ది సేమ్ మాలిక్యూల్ అంటే బాగుంటుంది. విత్ ఇన్ ది సేమ్ మాలిక్యూల్ are called rearrangement. And such type of reactions are called rearrangement reactions.
రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్. సో వీటిని రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఫినైల్ బెంజోయేట్, ఇది ఫినైల్ గ్రూప్ స్టూడెంట్స్. సో COO C6H5, OCO C6H5 ఎస్టర్ కాబట్టి COO ఉంటుంది. దీని పేరు ఫినైల్ బెంజోయేట్ C6H5 స్టూడెంట్స్, ఇది C6H5 ఫినైల్ బెంజోయేట్. సో దీని యొక్క మాలిక్యూల్లో రీఅరేంజ్మెంట్ ఎలా జరిగిందో చూస్తున్నాం. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3. ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇక్కడ ఉన్న OH అయినా పెట్టవచ్చు, లేదంటే ఈ గ్రూప్ అయినా ఏదైనా రీప్లేస్ అవ్వచ్చు. సో ఆర్థోహైడ్రాక్సీ ఎస్టోఫినోన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ జనరల్గా మనకి హైడ్రోజన్స్ ఉంటాయి. సో బెంజిన్లో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆర్థో పొజిషన్తో రియాక్ట్ అయింది, పారా పొజిషన్లో. ఇక్కడ ఆక్సిజన్ ఇక్కడికి వస్తుంది అనమాట. మనకి ఆక్సిజన్ వచ్చినప్పుడు మనకి ఏం ఫామ్ అయింది స్టూడెంట్స్, ఇక్కడ CO చూడండి, CO C6H5 బెంజోఫినోన్, ఆర్థోహైడ్రాక్సీ బెంజోఫినోన్ ఫామ్ అయింది. ఆర్థోహైడ్రాక్సీ బెంజోఫినోన్, అలానే పారాహైడ్రాక్సీ బెంజోఫినోన్ అనేది ఫామ్ అయింది. దీన్ని ఫ్రీస్ రీఅరేంజ్మెంట్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి స్టూడెంట్స్, ఫ్రీస్ రీఅరేంజ్మెంట్. ఫ్రైస్ అనొచ్చు, ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ ఇక్కడ సరిపోవట్లేదు. ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ అంటాం. ఫ్రైస్ రీఅరేంజ్మెంట్. సో ఆర్థోహైడ్రాక్సీ బెంజోఫినోన్ ఇంకోటి పారాహైడ్రాక్సీ బెంజోఫినోన్. పారా పొజిషన్లో అనమాట. పారాహైడ్రాక్సీ బెంజోఫినోన్ అనేది ఫామ్ అయింది. సో దీనికి నోట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూడండి స్టూడెంట్స్. వాట్ ఆర్ మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్స్? The reactions in which an atom or groups migration takes place. Migration takes place within the molecule are called rearrangement reactions అనొచ్చు. లేదంటే సింపుల్ గా when a group ఈ గ్రూప్ అన్నమాట migrates from one atom to another atom within the same molecule are called rearrangement reaction. ఇక్కడ హైడ్రోజన్ రియాక్ట్ అయింది, ఇక్కడ ఆక్సిజన్ అనేది సో ఏమైంది, మైగ్రేట్ అయింది. ఆక్సిజన్ మైగ్రేట్ అయింది కాబట్టి ఇక్కడ OH అనేది ఫామ్ అయింది. అలానే ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇంకో హైడ్రోజన్ ఉంది ఇక్కడ. సో 4th పొజిషన్లో హైడ్రోజన్ ఉంది. ఇక్కడ ఆక్సిజన్ అనేది ఈ ఆక్సిజన్ అనేది ఇక్కడ రీప్లేస్ అయితే సో ఇక్కడ మనకి సెకండ్ కాంపౌండ్ వస్తుంది, పారాహైడ్రాక్సీ బెంజోఫినోన్. ఆర్థోహైడ్రాక్సీ బెంజోఫినోన్, పారాహైడ్రాక్సీ బెంజోఫినోన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో వెన్ ఏ గ్రూప్ మైగ్రేట్స్ ఫ్రమ్ వన్ atom to another atom within the same molecule are called rearrangement, and such type of reactions are called rearrangement reactions అంటాం. సో ఇంకా మీకు ఫర్ ఈజీ అండర్స్టాండింగ్కి నేను నోట్ ఇస్తాను. ఫ్రైస్ రీఅరేంజ్మెంట్కి నోట్ ఇస్తున్నాం. ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం స్టూడెంట్స్. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాం మనం. సో ఇంకోసారి సో ఫినైల్ బెంజోయేట్ అనేది ఇక్కడ క్లారిటీగా కనిపించట్లేదు కాబట్టి ఇంకోసారి ఫినైల్ బెంజోయేట్, ఫినైల్ గ్రూప్ ఇది, ఫినైల్
బెంజోయేట్ అంటాం. ఫినైల్ కిందకి రాస్తున్నాం, ఫినైల్ బెంజోయేట్. ఫినైల్ బెంజోయేట్. ఈ ఫినైల్ బెంజోయేట్లో నేను సో మనకి OCO C6H5 ఇది ఫినైల్ బెంజోయేట్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ AlCl3తో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది ఆర్థో పొజిషన్లో, పారా పొజిషన్లో. ఫోర్త్ పొజిషన్ అంటాం, 1 2 3 4. సెకండ్ పొజిషన్లో, ఫోర్త్ పొజిషన్లో. సో ఇక్కడ ఈ ఆక్సిజన్ అనేది ఇక్కడికి వస్తుంది. సో ఆర్థో హైడ్రాక్సీ బెంజోఫినోన్ అంటాం, పారా హైడ్రాక్సీ బెంజోఫినోన్. ఆర్థో హైడ్రాక్సీ బెంజోఫినోన్. CO ఇక్కడ CO C6H5. సో ఇక్కడ OH గ్రూప్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ OH గ్రూపు ఇక్కడ షిఫ్ట్ అయింది ఒకసారి. సో మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇంకోసారి అదే OH గ్రూపు ఇక్కడ కూడా షిఫ్ట్ అయింది. సో ఆర్థో హైడ్రాక్సీ బెంజోఫినోన్ అంటాం, ఆర్థో హైడ్రాక్సీ బెంజోఫినోన్. అలానే పారాహైడ్రాక్సీ మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. సో ఒకేసారి పారాహైడ్రాక్సీ బెంజోఫినోన్ మాలిక్యూల్ యొక్క రీఅరేంజ్మెంట్ జరిగింది. COC6H5. ఇక్కడ ఈ ఆక్సిజన్ ఇక్కడికి వస్తుంది కాబట్టి OHగా ఇది పారాహైడ్రాక్సీ బెంజోఫినోన్. పారాహైడ్రాక్సీ బెంజోఫినోన్. ఇలా మనకి రీఅరేంజ్మెంట్ అనేది జరిగింది. సో మీ ఇష్టం, ఇక్కడ ఈ OH ఇక్కడైనా ఉండొచ్చు, OH COC6H5 ఎక్కడైనా ఉండొచ్చు, లేదంటే ఇక్కడ COC6H5 OH ఇక్కడ ఉండొచ్చు, COC6H5 ఎలా అయినా ఉండొచ్చు. సో 1 2 పొజిషన్ అంటాం, సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి సో 2 హైడ్రాక్సీ అంటాం. ఇక్కడేమో 4th పొజిషన్లో ఉంటుంది. సో 4 హైడ్రాక్సీని మనం పారాహైడ్రాక్సీ అంటాం. ఓని 2 అనొచ్చు, 2 హైడ్రాక్సీ అనొచ్చు, పారాని 4 హైడ్రాక్సీ బెంజోఫినోన్ అంటాం. ఇది స్టూడెంట్స్ టోటల్గా ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్. ఆర్గానిక్ రియాక్షన్స్ అనేవి సో టోటల్గా 4 టైప్స్గా ఉంటుంది. సో ఇది 4th పార్ట్ 4 అనమాట. సో మనకి టోటల్గా సో 4 టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఎడిషన్ రియాక్షన్స్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎలిమినేషన్ రియాక్షన్స్, అలానే మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్, ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్ అనమాట. సో ఇది టోటల్గా టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.